నమస్తే అండి. మనం వెరైటీలు చేసినప్పుడు కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి చూడండి. అవి భలే కుదురుతూ ఉంటాయి కదా! సో, ఈరోజు కూడా అదే విధంగా కుదిరిన కాంబినేషన్ అండి ఇది. ఇది పిల్లలతో పాటు అంటే చిన్న పిల్లలు కారం తినని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఇద్దరికీ కలిపి కాంబినేషన్ అయితే నేను ఇచ్చేసానండి ఫ్రైడ్ రైస్. ఇవి చిన్న ఆలు ఉంటాయి కదండీ! ఆ బంగాళదుంపలతోని మసాలా కూర అయితే చేశాను. దమ్ ఆలు అంటారు కదా! ఆ స్టైల్‌లో కాకుండా మసాలా కూర స్టైల్‌లో చేశానన్నట్టు. దీనికోసం అయితే బియ్యం ముందే నానబెట్టేసుకున్నానండి. అంటే నార్మల్ బియ్యమే తీసుకున్నాను. చిన్న బంగాళదుంపలు ముందు ఉడికించుకోవాలండి. మనకి నార్మల్ బంగాళదుంపలు ఉడికించుకోవడం అంటే నార్మల్ పెట్టేసుకుంటాం. విజిల్స్ 2, 3 అయితే అయిపోతుందండి. ఈ చిన్న దుంపలకి అలా 3 విజిల్స్ పెట్టేస్తే మెత్తగా అయిపోతాయండి. అందుకని చెప్పి మనం స్టీమ్ పెట్టుకుంటాం కదా! ఆ విధంగా పెట్టుకొని అంటే చిన్న ఘాటు పెట్టి స్టీమ్లా పెట్టుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుందని, మెత్తగా అయిపోదు, అటు గట్టిగా కూడా ఉండదు అన్నట్టు, మనకు కావాల్సినట్టు బాయిల్ అవుతుంది. దీంతో పాటుగా రైస్ కూడా పెట్టేసుకున్నానండి. రెండు కూడా నాకు ఎట్ ఏ టైం అయిపోతాయి. ఈ ఎలక్ట్రికల్ కుక్కర్ మాత్రం నాకు భలే ఉపయోగపడుతూ ఉందండి. అంటే ఇంతకు ముందంతా కూడా ఇలా వాడకూడదని చెప్పి ఊరుకున్నాను. బట్ ఇప్పుడు ఏంటంటే స్టీల్ గిన్నెలు పెట్టి చేసేసుకుంటున్నాను కాబట్టి చక్కగా వాడేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నానంటే మనకి బాయిల్ చేసి పెట్టుకున్న చిన్న బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, రిమైనింగ్ మసాలా సామాన్ అంతా తీసుకొని ముందు ఉల్లిపాయలు పేస్ట్ చేసేసుకున్నానండి. తర్వాత టమాటోలు కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నువ్వుల నూనె అయితే యూజ్ చేశానండి. నార్మల్ నూనె అయితే యూజ్ చేయలేదు. ఎందుకంటే మనం హెల్తీగా చేయాలనుకున్నాం కాబట్టి మన ప్రాసెస్లోనే చేసుకుందాం. టేస్ట్ మాత్రం అదే టేస్ట్ తెప్పించుకుందాం అన్నట్టు. తర్వాత మసాలా సామాన్లన్నీ కూడా ఇందులో వేసేసి సోంపు కూడా యాడ్ చేశానండి. ఆవాలు కూడా వేసేసాను. తర్వాత ఉల్లిపాయలు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని దోరగా వేయించుకోవాలండి. నార్మల్గా లైట్గా ఫ్రై చేస్తే అంత బాగుండట్లేదు. దోరగా ఫ్రై చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించేసుకోవాలండి. అయితే ఈ పేస్ట్ వేసిన తర్వాత అడుగు పట్టేస్తూ ఉంటుంది, అది కొంచెం చూసుకోవాలి. పసుపు, దీనికి తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి ఇక్కడ. తర్వాత మళ్ళీ కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే టమాటో పేస్ట్ వేస్తాం కదా, ఆ తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఆయిల్ విడిచినట్టు అవుతూ ఉంటుంది, అంతవరకు మనం వేయించుకోవాలండి. ఈ లోపలే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. లేదనంటే అవాయిడ్ చేయొచ్చు. మనం మసాలా వేసాం కాబట్టి ముందు, అంటే ఇంగ్రీడియంట్స్ హోల్ వేసాం కాబట్టి తర్వాతవి మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ ఉల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత టమాటో మనం రుబ్బి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని ఇది కూడా చక్కగా వేగాలండి. వేగిన తర్వాత మాత్రమే మనము ఆ బంగాళదుంపలు అవి ఇందులో వేసుకోవాలి. ఈ లోపల బంగాళదుంపల తాలూకా పైన స్కిన్ ఉంటుంది కదండి, అది తీసేసుకొని మనం రెడీగా పెట్టేసుకుంటాము. పెద్ద దుంపలు తీసుకున్నారనుకోండి, సగం లేదా 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చిన్నవైతే ఇలా వేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నానండి. చూసారు అది ఎలా ఫ్రై అయిందో, కలర్ కూడా చేంజ్ అయింది కదా. సో ఆ కలర్ వచ్చినంత వరకు మనం వేయించుకొని తర్వాత పెరుగు కానీ లేదంటే క్రీమ్ కానీ ఈ రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. పెరుగు యాడ్ చేయాలంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. క్రీమ్ యాడ్ చేయాలంటే అంత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం ధనియా పత్తా కానీ లేదంటే పుదీనా ఆకులు కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, డైజెషన్ కూడా బాగా అవుతుందండి పుదీనా వేసుకున్నట్టయితే. తర్వాత అంతా వేగిన తర్వాత బంగాళదుంపలు వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసి అప్పుడు వాటర్ వేసుకోవాలండి. వాటర్ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే బాయిల్ అయ్యి మళ్ళీ చల్లబడేటప్పటికి తక్కువ అవుతుంది. సో దాని ప్రకారం మనం కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే మనకి సెట్ అయిపోతుందండి. ఇంకా లాస్ట్లోని కసూరి మెతి కూడా నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు క్రీమ్ వేసుకునే వాళ్ళు ఈ టైంలో వేసుకోవాలండి. ఇది మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం రైస్ చేద్దామండి. చాలా ఈజీ అండి, పిల్లలు కూడా తినేయచ్చు అన్నట్టు. మనకి అంటే కారం ఉప్పు అవి లేకుండా కూడా చేసుకోవచ్చు ఈ రైస్ని. దీనికోసం అయితే నేను క్యారెట్, మటర్ ఉంటాయి కదండి, గ్రీన్ పీస్ లేదంటే ఫ్రోజన్ కూడా వస్తున్నాయి కాబట్టి అదన్నా తీసుకోవచ్చు. ఇందులో బంగాళదుంపలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి కర్రీయే బంగాళదుంపలది కాబట్టి నేను అవాయిడ్ చేస్తానండి. చిన్నగా కోసుకోవాలి. మనకి అన్ని ఏ వెజిటబుల్స్ తీసుకున్నా కూడా అన్నీ ఈవెన్ సైజులో ఉండాలండి. అంటే ఈవెన్గా మనకి ఫ్రై అయినట్టు ఉండాలి. కడాయిలోకి నెయ్యి అయితే తీసుకుంటున్నానండి, ఆయిల్ తీసుకోవట్లేదు. కొంచెం వేడెక్కగానే మనం తీసుకున్న గ్రీన్ పీస్ ఇందులో వేసి లైట్గా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఫ్రై చేసినప్పుడే ఉప్పు, పసుపు, జీలకర్ర, జీడిపప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకి క్యారెట్ చిన్న ముక్కలు కోసింది అది, క్యాప్సికమ్ ఉంటే అది, మనకి నచ్చిన వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. అన్నీ షాలో ఫ్రై అవ్వాలండి, డీప్ ఫ్రై అయితే చేయకూడదు. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేస్తామనగా మనకి మిరియాలు ఉంటాయి కదండి, అది చిన్న పొడిలా చేసుకొని వేసుకొని
ఈ రైస్ అయితే అందులో వేసి కలిపేసుకోవాలండి. ఈ రైస్ కలిపిన తర్వాత మళ్ళీ ఒక 1 or 2 మినిట్స్ మనము స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. లేదంటే కిందన అడుగు అంటేస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఆఫ్ చేసుకొని రైస్ కలిపి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి రైస్ కూడా రెడీ అయిపోయిందండి. బంగాళదుంప కూర కూడా, చిన్న బంగాళదుంప మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇది లంచ్ బాక్స్లో బాగుంటుంది. ఎవరైనా మన గెస్ట్లు వస్తారు కదా, అప్పుడు పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే హోటల్ స్టైల్లో వచ్చినట్టే వస్తుంది. అది ఏం లేదండి, మనకి ఆ కర్రీ వేగిన టైం ప్రకారమే మన టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. హై ఫ్లేమ్లో చేస్తే చేదు వచ్చేస్తుంది. నెమ్మదిగా సిమ్లో చేసుకుంటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అన్నట్టు. ఈ రైస్లో మనం ఎక్కడ కూడా పచ్చిమిరపకాయలు యూజ్ చేయలేదు కాబట్టి పిల్లలు కూడా చక్కగా తింటారండి. మరి చిన్నపిల్లలు అయితే ఆ మిరియాల పొడి కూడా మనం అవాయిడ్ చేయొచ్చు అన్నట్టు. ఇదేనండి ఈరోజు నా రెసిపీ. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.